ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసు విచారణ సందర్భంగా 30 హజారీ కోర్టులో హై డ్రామా నడిచింది. ఒక దశలో స్వాతి మాలివాల్ కోర్టులో కన్నీరు పెట్టుకున్నారు. అంతేకాదు ఓ యూట్యూబర్ కారణంగా తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ న్యాయస్థానానికి ఫిర్యాదు చేశారు. బీబవ్ కుమార్ బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న న్యాయస్థానం ఉత్తర్వులను రిజర్వ్లో పెట్టింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బీబవ్ కుమార్ బెయిల్ పిటిషన్పై 30 హజారీ కోర్టులో విచారణ జరిగింది. ముఖ్యమంత్రి నివాసంలో సీసీ కెమెరాలు లేని ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడే దాడి జరిగినట్లు స్వాతి మాలివాల్ చెబుతున్నారని బీబవ్ కుమార్ తరపు లాయర్ ఆరోపించారు. అక్కడ రికార్డింగ్ సాధనాలు లేవన్న విషయం స్వాతి మాలివాల్కు తెలుసన్నారు. మే 13న సీఎం ఇంట్లోకి స్వాతి మాలివాల్ అనుమతి లేకుండా ప్రవేశించారని కోర్టుకు వెల్లడించారు. ఎంపీ అయినంత మాత్రాన ముఖ్యమంత్రి ఇంట్లోకి ఆ రకంగా ప్రవేశించడం కరెక్ట్ కాదన్నారు. ఉద్దేశపూర్వకంగానే స్వాతి మాలివాల్ సమస్యలు సృష్టించారని ఆరోపించారు. బీబవ్ కుమార్ తరపు లాయర్ ఆరోపణలు విన్న స్వాతి మాలివాల్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. తన వాదనలు వినిపించే సమయంలో ఆమె పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తాను పోలీసులకు ఫిర్యాదు చేసిన నాటి నుంచి బీజేపీ ఏజెంట్ అని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ట్రోల్ ఆర్మీ తనను వేధిస్తోందని, వరుసగా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి దుష్ప్రచారం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీబవ్ కుమార్ సామాన్య వ్యక్తి కాదని గుర్తు చేశారు. గతంలో ఆప్ వాలంటీర్గా పనిచేసిన ఓ యూట్యూబర్ తనపై ఏకపక్షంగా ఓ వీడియో పోస్ట్ చేసిన నాటి నుంచి అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయన్నారు. బీబవ్ కుమార్ కు బెయిల్ ఇస్తే తనకు, తన కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని స్వాతి మాలివాల్ కోర్టుకు తెలిపారు. బీబవ్ కుమార్ తరపు అడ్వకేట్ వాదనలను స్వాతి మాలివాల్ లాయర్ కొట్టిపారేశారు. సీఎం నివాసంలోకి స్వాతి మాలివాల్ చొరబడి ఉల్లంఘనకు పాల్పడితే ఆ రోజే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. మరోవైపు ఢిల్లీ పోలీస్ కౌన్సిల్ కూడా స్వాతి మాలివాల్ వాదనను బలపరిచేలా స్పందించింది. డ్రాయింగ్ రూమ్ లో వేచి ఉండాలని స్వాతి మాలివాల్ కు కేజ్రీవాల్ సూచించినప్పుడు నిబంధనలు ఉల్లంఘించినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. బీబవ్ కుమారే ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్పై ఉత్తర్వులను రిజర్వ్లో పెట్టింది. ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేసినప్పటి నుంచి బెదిరింపులు మరింత ఎక్కువయ్యాయని స్వాతి మాలివాల్ ఆదివారం ఆరోపించారు. స్వతంత్ర జర్నలిస్టుమని చెప్పుకునే ఇలాంటి వ్యక్తులు ఆ ప్రతినిధుల్లా ప్రవర్తించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రస్తుతం తాను అన్ని వైపుల నుంచి అసత్య ప్రచారాలు, తీవ్ర బెదిరింపులు ఎదుర్కొంటున్నట్లు ఎక్స్ ఖాతాలో స్వాతి మాలివాల్ పోస్ట్ చేశారు.